ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. ఎవరు వ్యక్తిగత దోషం చేసుకోవద్దు. సబ్జెక్ట్ వైజ్ క్రిటిసైజ్ చేసుకుందాం. సబ్జెక్ట్ వైజ్ నాకున్నటువంటి ప్రశ్నలు, అనుమానాలు నేను అడుగుతాను. మీరు చెప్పాల్సిన మీరు చెప్పొచ్చు, మీరు చెప్పాల్సిన మీరు చెప్పొచ్చు. వ్యక్తిగత దోషణలు అయితే చేసుకోవద్దు. ఎందుకంటే మీరు గట్టిగా వాయిస్ ఇస్తారు, ఆయన గట్టిగా వాయిస్ ఇస్తారు కాబట్టి ఈ ఇంటర్వ్యూ చూస్తే ఎవరికైనా సరే ఇక్కడ ఏదో గొడవలు జరుగుతున్నాయి నా ఫీలింగ్ వచ్చేస్తుంది కాబట్టి దయచేసి అదొకటి మీరు మనసులో పెట్టుకొని మాట్లాడాలని నేను మీ ముగ్గురిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్, ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది హత్య అని చెప్పి క్రైస్తవ సమాజం మొత్తం అంటున్నారన్న. ఒక హిందుత్వానికి సంబంధించిన వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఒక సంఘటన చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక విధంగా స్పందిస్తారు. అందులో క్రైస్తవ సమాజం ఒక విధంగా స్పందించింది. నేను వీడియోలు ఫుటేజ్ పోలీసు విడుదల చేసిన ఫుటేజ్ ఒకటి చూసినప్పుడు నేను ఒక విధంగా స్పందించాను. ఆ ఫుటేజ్ చూడకముందు నేను ఒక విధంగా స్పందించాను. నా స్పందనలో రెండు రకాలు చూపిస్తాను, చెప్తాను కారణం క్లియర్. జనరల్ గా ఏ వ్యక్తి అయినా మామూలు సమాజంలో మనం మరణిస్తే ఒక సానుభూతి అనేది ఖచ్చితంగా ఉంటుంది, 100%. అంతవరకు అతను ఏదన్నా తప్పులు చేసి ఉన్నా కూడా ఆ తప్పును పక్కన పెట్టేసి మంచి వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాను. సో అదే కోవలో నేను కూడా ఏం చేశానంటే, ఎప్పుడైతే 25వ తారీఖు సాయంత్రం 6 గంటలకు తెలిసిందో ఇమీడియట్ గా నేను పుట్టగారికి ఫోన్ చేశాను. పుట్టకు ఫోన్ చేసి పుట్టతో మాట్లాడాను. మేము కూడా సానుభూతి తెలియజేస్తున్నాము. ఇది ఎవరు చేసినా తప్పే, హిందూ చేశాడా, క్రిస్టియన్ చేశాడా, సానుభూతి తెలిపారా? తెలియజేశారు. రైట్. అంతేకాకుండా అతను పుట్ట దగ్గర విపి రెడ్డి ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాను. తీసుకొని విపి రెడ్డి కూడా కాల్ చేస్తున్నాను. నీ కాల్ డైల్ కూడా తీసుకున్నాను. ఆయన కూడా చాలా బాగా స్పందించాడు. అవునన్నా మనం అందరం దీన్ని వ్యతిరేకిద్దాము అన్నాడు. అంటే ఇక్కడ ఎవరి మీద ఆరోపణలు ఇచ్చారు, అందరికి ఎవరి మీద ఆరోపణలు రాలే. అంటే ఒక మర్డర్ అనేది వాళ్ళు చెప్పారు. ఆ మర్డర్ మేము కూడా యాక్సెప్ట్ చేశాం. ఓకే, మర్డర్ కావచ్చేమో. సో దీన్ని అందరం ప్రతిఘటిద్దాం. అది ఎవరైనా సరే, ఎవరు చేసినా తప్పే. మనిషి హత్య చేస్తే ఖచ్చితంగా వారికి శిక్ష పడాల్సిందే అన్న ఉద్దేశంతో చెప్పాము. మేము ఇంకో మాట కూడా చెప్పాము, ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ 26th రోజు మార్నింగ్ అవసరమైతే మేము అందరం వస్తాము, మేము వచ్చి మీకు సంఘీభావం తెలియజేస్తామని కూడా చెప్పాము. సో తర్వాత వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉండి ప్రాపర్ గా మాకు ఏం చెప్పకపోయేసరికి మేము కూడా ఏమనుకున్నాం అంటే ఈ టైంలో అక్కడ పోతే కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఎమోషనల్స్ గా వేరే ఉంటారు కదా. సో మేము కూడా దాన్ని ఒక మానవత్వ రూపంలో తీసుకున్నాం దాన్ని. ఇక 26వ తారీఖు డ్రామా స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచి ఒక్కొక్కరు వస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఒక మనిషి చావు మీకు డ్రామాలా కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ ఎట్లా కనపడుతుంది చెప్తున్నాను మీకు, అదే చెప్తున్నాను మీకు. మనము ఇంతకుముందు కొన్ని సినిమాలు చూసేవాళ్ళం, పాత సినిమాలు. ఏంటంటే ఒక శవాన్ని కనబడితే దాని మీద రాజకీయం ఎలా చేస్తారు అనేదాన్ని అది చూసి ఇలా జరుగుతాయి అనుకున్నాను. కానీ గత 26వ తారీఖు 27వ తారీఖు 2 రోజులు చూస్తే స్పష్టంగా అర్థమైపోయిందంటే శవ రాజకీయాలు ఇలా చేస్తారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. 26వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది రాజకీయం. ప్రతి ఒక్కరు ఒక ఆరోపణ చేసేస్తున్నారు, ఫలానా హిందూ మతోన్మాదులు చేశారు, ఫలానా వ్యక్తులు చేశారు అని ఒక ప్రాపగండా స్టార్ట్ అయిపోయింది. అనుమానం ఉంటే పోలీసే చెప్పాలి, తప్పు లేదు. ఫలానా వ్యక్తుల వల్ల అనుమానం ఉందని మాకు అని చెప్పడం వేరే, కానీ వాళ్ళే చేశారు అంటే వీళ్ళు ఏ దగ్గర వెళ్ళిపోయారంటే పోలీసు వాళ్ళని కూడా డిమాండ్ చేసేస్తున్నారు. వాళ్ళే చేశారు, మాకు ఆ విధంగా ఎఫ్ఐఆర్ కావాలి, పోస్ట్ మార్టం కూడా మాకు ఆ విధంగా వస్తే నమ్ముతాం. మేము ఆ విధంగా వస్తే నమ్మడం ఏంటి, పోస్ట్ మార్టం ఏ విధంగా రావాలి ఆ విధంగా వస్తుంది. మీరు దగ్గరుండి చూసారా ఏందన్నా, ఆయన యాక్సిడెంట్ దగ్గరుండి చూసారా? ఎవ్వరు కూడా ఆ ప్రమాదాన్ని కాదు కదా. అలాగని క్రైస్తవ సమాజం పాస్టర్ కూడా దగ్గరుండి చూసారా? ఆయన ఎలా చెప్తున్నా కదా, ఆ ప్రమాదాన్ని ఎవరు చూడలేదు. అట్లా పాస్టర్లు చూడలేదు, ఈ ఏ సమాజం చూడలేదు, ఈవెన్ పోలీసు కూడా చూడలేదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు అది కానప్పుడు అది హత్య అని చెప్పేసి చెప్పడంలో తప్పు లేదు, హత్య అని చెప్పడంలో తప్పు లేదు. కానీ ఫలానా వాళ్ళే చేశారు అని చెప్పేసి చెప్పడం తప్పు కదా, అర్థం కదా. ఎందుకంటే మనకి గత నెల రోజుల నుంచి మనం చూస్తే ఇది ప్రవీణ్ పగడాల 1 month నుంచి ఒకసారి చూస్తే అతనికి ఒక ముస్లిం వర్గానికి ఉన్న షమి అనుకుంటా, వాళ్ళిద్దరి మధ్యలో ఒక వార్ జరిగిన విషయం మనకు తెలిసింది. బెదిరింపులు కూడా జరిగినాయి. సరే, ఒక క్షమాపణ కూడా చెప్పుకున్నారు. అక్కడికి వచ్చిన పాస్టర్లు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, రంజాన్ అనే పవిత్ర మాసంలో ముస్లింలు చేయరటి పనులు, కానీ హిందువులు మాత్రం మతోన్మాదులు వాళ్ళు మాత్రం చేస్తారట. ఇదేంటి? దీనికి ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎందుకు సానుభూతి తెలియజేయాలి వీళ్ళకి? ఆ అర్హత వీళ్ళకి లేదు. సో నాకున్న డౌట్స్, ఆ పోలీసులు వీడియో ఎప్పుడైతే ఫుటేజ్ విడుదల చేశారో ఆ ఫుటేజ్ ప్రకారం మేము కూడా చెప్పాల్సి చెప్పుకుంటూ పోయినాం. మా అనుమానాలు ఏంటి, పోలీసులు ఫుటేజ్ విడుదల చేశారు. అబ్నార్మల్ గా బండి వస్తున్నాడు, అబ్నార్మల్ గా
జనరల్ ఒక వ్యక్తి బండి నడిపించే విధానంగా బండి రావట్లేదు. అయితే నిద్ర మత్తులో నడిపిస్తే బండి వన్ సైడ్ వెళ్తుంది. అంటే మన అనాలిసిస్ అది గ్యారంటీ కావాలని లేదు, నేను అనుకున్న అనాలిసిస్ వన్ సైడ్ వెళ్తుండొచ్చు. ఆ అబ్నార్మల్ డ్రైవింగ్ నాకు ఎట్లా అనిపించింది అంటే ఒక తాగి డ్రైవింగ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. సో ఎందుకంటే అంతకుముందు కూడా ఒక వీడియో చూసాను ఏంటంటే, నేను ఒకప్పుడు విపరీతమైన డ్రగ్స్ తీసుకునేవాడిని అని ఒక ప్రవీణ్ పగడాల్లో మాట్లాడిన వీడియో కూడా చూశాను. సో ఒకప్పుడేది ఇప్పుడు తీసుకొచ్చాము మనం చూడాలి కదా, మన వ్యక్తిగత మనం చూడలేము మనం. సో ఆ విధంగా ఈ ఊహతోని ఇది కూడా జరిగి ఉండొచ్చు కదా అని మాట నేను చెప్పాను. మీరేం చెప్తారు సార్ దీని మీద? ఆయన మాటలు అమర ప్రసాద్ గారి మాటలను పూర్తిగా నేను విభేదిస్తాను, ఖండిస్తాను. సానుభూతి తెలియజేశారు అన్నంత వరకు నాకు నచ్చింది, బాగుంది. కానీ ఆ సానుభూతి ఇలా వెంటనే నేను యూటర్న్ తీసుకుని దీని మీద నేను ఎలా స్పందించాను అన్న మాటని నేను అడుగుదామని స్టూడియోకి వచ్చాను. ఆయన పెట్టిన పోస్ట్ నేను చదవాలని అనుకుంటున్నాను. దాంట్లో ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పేశారు ఏమన్నారు ఒకసారి మీరే చదవండి, అక్కడ అందులో ఏముందో చదివి వినిపించండి ఒకసారి. అందులో పెట్టిన దాని మీద అమర ప్రసాద్ గారు పెట్టిన పోస్టులు, నా దేశానికి పట్టిన ఒక దరిద్రం లేదా ద్రోహి నిత్య నరకానికి చేరుకోవటం వల్ల నా మాతృభూమికి ఒకటి భారం తగ్గింది. చెప్పండి. చెప్పండి. బ్రిటిష్ వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నారు. ఎవరు? ప్రవీణ్ కుమార్. బ్రిటిష్ వాళ్ళు నీకు ఆత్మీయతలు ఉన్నట్లయితే మీకు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి ద్రోహులు. బ్రిటిష్ వాళ్ళు ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పారు దోచుకుంటే బ్రిటిష్ వారు దోచుకున్నారు అని ఆయన చెప్పాడు. దొంగలని చెప్పు. ఆత్మీయ తల్లిదండ్రులు ఎందుకు అవుతారు? నీకెందుకు ఆత్మీయ తల్లిదండ్రులు? నాకు అక్కడే నాకు ప్రశ్నిస్తున్నాడు. నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎట్లా అవుతుంది? నువ్వు తెచ్చినప్పుడు నేను 100% నీకు ఎక్కివేస్తా. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పినావో ఈ దేశం మొత్తంలో నువ్వైనా కావచ్చు బ్రిటిష్ వాళ్ళు మనం వ్యతిరేకిస్తాము. వాళ్ళని దోచుకోవడానికి వెనక సహకరించిన తర్వాత మాట్లాడతాం. బ్రిటిష్ వాడు దోచుకున్నాడు ఈ దేశాన్ని, మనల్ని బానిసగా చేసుకుని 200 సంవత్సరాలు పరిపాలించాడు. వాడు నీకు ఎట్లా ఆత్మీయ తల్లిదండ్రులు? అలాంటి దేశద్రోహులను అన్న వాళ్ళు నీకు ఆత్మీయ తల్లిదండ్రులు నువ్వు ఖచ్చితంగా దేశద్రోహి అవుతావు కదా. ఈ దేశానికి శత్రువు నీకు ఆత్మీయుడు ఎట్లయింది? నీకు ఆత్మీయుడు అయితే నీ ఇంటి పక్కన నేను కావాలా? వాడేటండి నీకు. ఇప్పుడు మీరు ఒక మాట మీరు క్రిస్టియానిటీ మీద పడి ఏడుస్తున్నప్పుడు ఒక మాట వినండి. మీరు క్రిస్టియానిటీ మీద పడి ఏడుస్తున్నప్పుడు మేము మిమ్మల్ని విభేదిస్తున్నాం, వెంటనే ఎట్ ద సేమ్ అన్నా అని పిలుస్తున్నాం. అంటే మీలో ఉన్న మంచి క్వాలిటీని చూడటం అది కూడా దేశద్రోహమేనా? సో నేను కంటిన్యూ చేస్తాను. సో ఎక్కడైతే అలాంటి మాటలు మాట్లాడో వాడు ఖచ్చితంగా ఈ దేశానికి ద్రోహి అవుతాడు. వాడు ఈ దేశానికి దేశభక్తుడు కాదు. అందుకే ఆ దేశద్రోహి చచ్చాడు కాబట్టి నేను ఈ దేశం మీద ఒక బరువు తగ్గింది అని చెప్పాను. తర్వాత నెక్స్ట్ పిచ్చి కుక్క మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. వల్ల నాకు టైం ఇస్తే నేను మాట్లాడతాను కొంతసేపు, ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే కొన్ని వెళ్ళిపోతే దొరలైతాయి కాబట్టి నేను 2 విషయాలు చెప్పినంత వరకు నాకు కొంచెం టైం ఇవ్వండి. మీరు మాట్లాడినా ఆయన అబ్జెక్షన్ పెట్టొచ్చు, ఆయన కనిపించింది నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. నన్ను అబ్జెక్షన్ పెట్టొచ్చు. ఇప్పుడు ఆయన అన్నారు ఫస్ట్ నేను అక్కడి నుంచి వస్తాను, తర్వాత ఈ దేశద్రోహి డిబేట్ కాదు కదండి, ఇది మొదటిది నేను కంప్లీట్ చేస్తాను. యూ టర్న్ తీసుకుని నేను ఏమన్నారంటే మీరే చదివారు, తప్పతాగి అది అలా అనిపించింది నాకు అని. పర్ఫెక్ట్ గా పోలీసు వారే రిపోర్ట్ ఇవ్వలేనప్పుడు ఎలా అనుకుంటారు? అనుకోవడానికి ఆస్కారం ఎక్కడుంది? ఇది వ్యక్తిగతంగా కావాలని అన్నమాట, ఆయన మీద అభాండం మోపడానికి అన్నమాట తప్ప పోలీసు వారు ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? ఆయన తాగి ఈయన యాక్సిడెంట్ అయిందని ఇవ్వలేదు కదా, ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేనప్పుడు మీరు ఎలా అనుకుంటారు అసలు?